చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు, రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే, నేనంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట రాశాడు. పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అభ్యంతరంగా తొలగించాడు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి, అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చూసేయండి, కిరణ్ గారు కోపం ఉంది కదా అని. 2021లో సెకీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ వైఎస్ఆర్ ఇది ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి 23లో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్రప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికే సన్మానం చేశారనేటువంటి తప్పుడు వార్తలు రాయడానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు, ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి మీడియా బలం ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవికాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది, మిమ్మల్ని తింటది, కాసుకోండి.
ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ లిక్కర్ స్కామ్లో అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? దారిపోటు చేతి ఇప్పించారు. ఒక్క ఆధారం చూపించమనండి. సిద్ధార్థ లోద్రా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే దాన్ని ఏమంటారు, తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు కదా ఆల్ ఇండియాకి. చూస్తున్నాం కదా మనం, తెలుగుదేశం ఆల్ ఇండియా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇప్పుడు మరి ఈ 400 కోట్ల గోల్డ్ ఆయన కొని ఉంటాడు మన రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో. ఈ ఫీజుల ద్వారా చాలా గోల్డ్ ఆయన కొని ఉంటాడు. ఇవన్నీ ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి. న్యాయస్థానాల్లో నాకు తెలియగలుగుతానండి, అసలు ఇన్ని కేసులు పెట్టారు, అప్పుడు ఏమైనా నిరూపణైనాయా? ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, మీరు శర్మ గారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు కానీ ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 93 రోజులు అయింది. ఈ 93 రోజులు ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఇదే శిక్ష అనమాట. చివరికి కేసు కొట్టేస్తే ఏం చేయాలి? ఎంత దుర్మార్గం ఇది! దిస్ ఇస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ప్రచారం ఏముంది, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాశాడుగా నెక్స్ట్ తాడేపల్లి వైపు అని. వాళ్ళ కోరిక అది. అవునండి, ఇప్పుడు వరకే ఏంటి ఇది మా కొత్త. ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా, 16 మాసాలు జైల్లో పెట్టారుగా. చూద్దాం అది కూడా. అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అర్థం కాదా? సరే, అలా చెయ్యకూడదని ఆశిద్దాం, చేస్తే ఫేస్ చేస్తాం. వాట్ ఇస్ దే? ఇదేమన్నా కొత్త? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా? పార్టీ దెబ్బతినిపోయిందా? దానికి తగ్గట్టుగానే మళ్ళీ యాక్షన్స్ రియాక్షన్స్. ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెడితే అది పార్టీ పోయిందా? సో చాలా చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోశారు. ఎవరితో? సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. నడుస్తూ ఉంది, చూద్దాం. వి విల్ సీ. ఏమి ఇబ్బంది ఏమి లేదు. వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా ఆ కూటమి నాయకులు దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ ఫేసింగ్ ఇట్.